భారతదేశంలో ఉన్న ప్రైవేటు ఉద్యోగులు రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలి? 8 గంటల, 10 గంటల, 12 గంటల, 14 గంటల? ప్రభుత్వాలు ఏమంటున్నాయి? కార్మిక చట్టాలు ఏం చెప్తున్నాయి? సంస్థ వ్యవస్థాపకుల ఆలోచన ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. అది ఏంటంటే, ఎవరైతే ఐటీలో ఉద్యోగం చేస్తున్నారో రోజుకు 14 గంటలు పనిచేసేలా ఒక చట్టాన్ని రూపొందించాలనుకుంటున్నారు. అంటే రోజుకు 14 గంటలు అంటే వారానికి 5 వర్కింగ్ డేస్ అనుకుంటే 5 × 14 అంటే 70 గంటలు. మీకు 70 గంటలు అనగానే ఎవరైనా గుర్తొస్తున్నారా? రావట్లేదా? అయితే నేను చెప్తానండి. ఆయనే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు. 2023 అక్టోబర్లో ఆయన ది రికార్డ్ అనే ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడితే ఏమన్నారంటే, ఈ దేశంలో ఉన్న యువత 70 గంటలు పనిచేయాలి, అప్పుడే అభివృద్ధి చెందుతున్న జపాన్, చైనా లాంటి దేశాలతో మనం పోటీ పడగలమన్నారు. అలాగే నేను కంపెనీ పెట్టిన కొత్తలో రోజుకి 80 నుంచి 90 గంటలు కష్టపడ్డానని మన మూర్తి గారు సెలవిచ్చారు. భారతదేశంలో ఉన్న కార్మిక చట్టాల ప్రకారం వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయాలి. అలాగే అదనంగా 2 గంటలు ఎక్స్ట్రా చేయొచ్చు. అంటే రోజుకు 10 గంటల వరకు పనిచేయచ్చు. ఈ అదనపు 2 గంటలు ఏవైతే ఉన్నాయో అవి వరుసగా 3 నెలల్లో 125 గంటలకు మించకూడదనేది భారతదేశంలో ఉన్న కార్మిక చట్టం చెప్తుంది. అయితే భారతదేశం 2వ అతిపెద్ద శ్రామిక జనాభా కలిగిన దేశము. భారతదేశంలో 2 రంగాలు ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ రంగం, రెండోది గవర్నమెంట్ రంగం. గవర్నమెంట్లో 2 గవర్నమెంట్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, 2 స్టేట్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక టైమింగ్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక టైమింగ్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆయా రాష్ట్రాల్లో ఉన్న గవర్నెన్స్ ప్రకారం వాళ్ళకి సమయం కేటాయించబడుతుంది. ఇంకా ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల గురించి నేను చెప్పనవసరం లేదు. సో వాళ్ళ గురించి నేను ఎక్కువ ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఒక ఏరియాలో వాళ్ళు ఉంటారు, ఒక పని చేయకపోవచ్చు, పని చేస్తారు, సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, లేక పని చేయకపోవచ్చు, లేదా ఎక్కడో ఉండొచ్చు. సో వాళ్ళ గురించి నేను ఈ వీడియోలో ఎక్కడ మాట్లాడదలుచుకోలేదు. కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళ గురించి మాత్రం నేను ఈ వీడియో చెప్పదలుచుకున్నాను. ప్రైవేట్ రంగంలో వివిధ రంగాలు ఉన్నాయి. ఐటీ, ఫార్మాస్యూటికల్, మార్కెటింగ్, రియాలిటీ, సివిల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, మెడికల్, ఇలాంటి హెల్త్ ఇండస్ట్రీస్, హోటల్ ఇండస్ట్రీ అంటే రకరకాల రంగాలు ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం పక్కన పెడితే ఐటీ రంగం అనేది ఒక ఇండియాలో ఒక రెవల్యూషను. అంటే ఐటీలో ఉన్న పే స్కేలు, ఐటీలో ఉన్న కార్పొరేట్ లైఫ్, ఐటీలో ఉండే శాలరీసు, ఐటీలో ఉండే లగ్జరీనెస్ అనేది మిగతా రంగంతో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది. సో మిగతా రంగాల్లో కూడా ఉంటుంది, కానీ మిగతా రంగంలో శ్రమ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు వచ్చే వేతనం తక్కువ ఉంటుంది. ఇది మామూలుగా ప్రైవేట్ రంగంలో జరుగుతున్న పరిస్థితి. ఇది ఐటీ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఒక రెవల్యూషన్ భారతదేశంలో. సో ఐటీ రంగంలో ఉన్న పే స్కేలు, ఐటీ రంగంలో 5 days వర్కింగ్ ఉంటుంది, దాని కార్పొరేట్లు లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఐటీ రంగంతో కంపేర్ చేస్తే మిగతా ప్రైవేట్ రంగాలలో శ్రమ ఎక్కువ ఉంటుంది, వేతనం తక్కువ ఉంటుంది, అలాగే వర్కింగ్ డేస్ కూడా 6 రోజులు ఉంటుంది. ఐటీ రంగానికి ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో వాళ్ళు రోజు 14 గంటలు పనిచేసే చట్టాలు తీసుకొస్తున్నారు. ఒకవేళ అది అమలైతే మనం ఏదో చెప్పుకున్నామో లగ్జరీ, లావిష్ అనే ఐటీ రంగం నుంచి చివరికి ఒక బానిస స్థాయికి వెళ్ళే పరిస్థితి వస్తుందేమో చూడాలి. స్ట్రగ్లింగ్ ఇండియన్ ఎంప్లాయీస్ పేరిట గాలప్ అనే సంస్థ 2024లో ఒక సర్వే చేసింది. ఆ సర్వేని 3 కేటగిరీలో చేశారు. ఒకటి థ్రైవింగ్, 2 స్ట్రగ్లింగ్, 3 సఫరింగ్. ఈ 3 కేటగిరీని బేస్ చేసుకొని ఇండియాలో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగుల మొత్తాన్ని సర్వే చేసింది. ఆ సర్వేలో 86% మంది భారతదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులు పని ఒత్తిడితో నలిగిపోతున్నామని చెప్పారు. కేవలం 14% మంది మాత్రం హ్యాపీగా ఉన్నాము, బాగా మంచిగా ఉంది మాకు జాబ్ అని చెప్పారు. అదే సర్వే ప్రకారం చూస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో మాత్రం 60% మంది హ్యాపీగా ఉన్నారని చెప్పారంట. అదే సంస్థ ఇంకొక సర్వే కూడా చేసింది. అదే వర్క్ స్పేస్ అంటే సెడెంటరీ అంటారు. వర్క్ స్పేస్లో చూస్తే 48% మంది అసలు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పారంట. 20% మంది మాత్రం మేము చేస్తున్న పనికి మాకు వస్తున్న జీవితానికి ఎటువంటి సంబంధం లేని చెప్పారు. అంటే వాళ్ళ శాలరీస్ తక్కువనే అని ఫీల్ అయ్యారంటే. ఇన్ని కష్టాల మధ్య రోజుకి 14 గంటలు పనిచేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అసలు ఫ్యామిలీ లైఫ్ ఉంటుందా? మానసిక ఒత్తిడిని భరించగలరా? శారీరక ఒత్తిడి పరిస్థితి ఏంటి? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే మాటకి అర్థం ఉంటుందా? ఆత్మహత్యలు పెరగవా? డిప్రెషన్కి వెళ్ళరా? మెంటల్ హెల్త్ కండిషన్ మాట ఏంటి? ఇవన్నీ ఎవరు ఆలోచించరా? పోనీ ఇవన్నీ చేశాక ఈ 14 గంటలు పనిచేస్తే వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత? పోనీ సరే, ఒక ఐటీ రంగాన్ని పక్కన పెట్టు, మిగతా ఫార్మా, మార్కెటింగ్, టీచింగ్ ప్రొఫెషన్, ఈ రంగాల్లో ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత? వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్స్ ఎంత?
వాళ్ళ రివార్డుల పరిస్థితి ఏంటి? జపాన్లో పని ఒత్తిడి తట్టుకోలేక రోబోనే మరణించిందంటే ఇంకా మనిషి తట్టుకోగలడా? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్పారనో ప్రభుత్వాలు చెప్పొచ్చు. ప్రపంచం అంతా 4 వర్కింగ్ డేస్ 3 రోజులు హాలిడేగా పరిగెడుతుంటే ఇండియాలో ఇప్పటికీ కూడా 6 రోజులు పనిచేసే కంపెనీల గురించి ఏం చెప్పాలి? అలాంటి చట్టాలు మార్చకుండా ఇప్పటికీ కూడా రోజుకు 14 గంటలు పనిచేయాలంటే ఎంత అవివేకం అవుతుంది? ఇప్పటికీ కూడా వెట్టి చేకరి చేయిస్తూ శాలరీస్, ఇన్సెంటివ్స్, రివార్డ్స్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఇప్పటికీ కూడా ఓవర్ టైం పేరిట వాళ్ళని బాధేస్తుంటే వాళ్ళ చట్టాలు మార్చకుండా వాళ్ళ బతుకులు మార్చకుండా ఇంకా 14 గంటలు పనిచేయడం అవివేకం కాదా? ఇది ఏ వ్యవస్థలో ఉన్నాం మనము? అంటే ఏ కాలంలో ఉన్నాం మనం? ఇంకా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు 18 గంటలు కాదు 19 గంటలు పనిచేయచ్చు. కంపెనీ అయింది, వచ్చే లాభాలు ఆయనవి. ఎంప్లాయీస్కి ఇస్తారా? ఎంప్లాయీ 18 గంటలు 14 గంటలైన పని చేస్తాడు, ఆ వచ్చిన లాభాలు ఎంప్లాయీస్కి ఇస్తే. కానీ ఎంప్లాయీస్కి లాభాలు రావు కదా. ఎంప్లాయీస్కి వచ్చే శాలరీ, ఆ శాలరీని టైంకి ఇస్తారా? పోనీ వాడికి ఇంక్రిమెంట్ కరెక్ట్గా ఇస్తారా? రివార్డ్స్, ఇన్సెంటివ్స్ ఇలా ఎటువంటి అవకాశాలు లేకుండా ఓవర్ టైంలు ఇలాంటి ఏమీ లేకుండా ఎంప్లాయీస్ని 14 గంటలు 18 గంటలు పని చేయాలంటే ఎంప్లాయీస్ ఎక్కడ పని చేయగలడు? అంటే నేను పని చేశాను మీరందరూ పని చేయమంటే నువ్వు పని చేసావు, నీ కంపెనీ డబ్బులు వచ్చాయి, కానీ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? ఇవేమీ ఆలోచించకుండా ఇలాంటి చట్టాలు చేస్తే ఏమైపోవాలి ఈ దేశం? ఆలోచించండి. ఇంకో విషయం కూడా ఆలోచించాలి, అదే ఇన్ఫ్లేషన్. నిత్యావసర వస్తువులు, పవర్ బిల్లు, ట్రాన్స్పోర్టేషన్, రెంట్లు అన్నీ పెరిగాయి, కానీ శాలరీ మాత్రం అలాగే ఉంది. 2010లో ఇస్తున్న శాలరీ 2024 కూడా ఇస్తున్నారంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆలోచించాలి. వాటికి సంబంధించిన చట్టాలు మార్చకుండా రోజుకు 14 గంటలు పనిచేయడం ఇందాక చెప్పినట్టు అవివేకం కాదా? అనాలోచితం కాదా? ఆలోచించండి ఒకసారి. చూశారుగా మీరు ఈ వీడియోని. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారు? మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మీ అనుభవాలు ఏంటి? మీరు 14 గంటలు పని చేయాలంటే మీ ఆలోచన ఏంటి? మాతో పంచుకోండి. అలాగే మీరు రోజువారీ మీ ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మీరు కూడా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R Connects అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి మా నోటిఫికేషన్ పొందండి.